Hi friends, welcome to the New Learn Spoken English. English for competitive exams and communication skills. ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా చెట్, డిఎస్సి, కానిస్టేబుల్ ఈ ఎగ్జామ్స్ అన్నింటికి కామన్గా ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ని, గ్రామర్ టాపిక్స్ని మనం డీల్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం ప్రిపోజిషన్స్ అనే టాపిక్ని ఈ క్లాస్లో నేను తీసుకోబోతా ఉన్నాను. అందులోనూ టైం ప్రిపోజిషన్స్ గురించి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ప్రిపోజిషన్ అని అంటే ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ కమ్ బిఫోర్ ద నౌన్. ఒక నౌన్కి ముందు వచ్చి సెంటెన్స్లో ఉన్నటువంటి మిగిలిన భాగాన్ని కనెక్ట్ చేసేటువంటి పదాన్ని ప్రిపోజిషన్స్ అని అంటారు. ప్రీపొజిషన్, ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థలం, అంటే నౌన్కు ముందు వచ్చేటువంటి పదాలని ప్రిపోజిషన్స్ అని అంటారు. ఓకే, అయితే ఈరోజు మనం క్లాస్లో టైం ప్రిపోజిషన్స్ గురించి చూడబోతా ఉన్నాం. టైం ప్రిపోజిషన్ అంటే ఏంటి అని అంటే కాలానికి సంబంధించినటువంటి పదాలకు ముందు వాడేటువంటి ప్రిపోజిషన్స్ని టైం ప్రిపోజిషన్స్ అని అంటారు. కాలాన్ని తెలియజేసే పదాలకు ముందు వాడగలిగిన ప్రిపోజిషన్స్ ఏమిటివి అని అంటే 9 ప్రిపోజిషన్స్ ఉన్నాయి. చూడండి, ఎట్, ఆన్, ఇన్, సిన్స్, ఫర్, ఫ్రమ్, టు, బిట్వీన్, అండ్, టిల్, అంటిల్. ఈ 9 ప్రిపోజిషన్స్ కాలానికి సంబంధించినటువంటి పదాలకు ముందు వాడతాం. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రిపోజిషన్ ఏ సందర్భంలో వాడతామో చూడబోతా ఉన్నాం. ఫస్ట్గా ఎట్ అనే ప్రిపోజిషన్ని చూద్దాం. ఎట్ అనే ప్రిపోజిషన్ ఏ సందర్భంలో వాడాలి అని అంటే ఎట్ అనే ప్రిపోజిషన్ని ఎప్పుడు వాడాలంటే టు టెల్ ఏ పాయింట్ ఆఫ్ టైం, ఒక ఖచ్చితమైనటువంటి పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్పడానికి ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్ 4 o'clock. At 4 o'clock. 4 o'clock అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం, డెఫినెట్ పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఒక డెఫినెట్ పాయింట్ ఆఫ్ టైంని చెప్తున్నప్పుడు దానికి ముందు ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. ఓకే, సో రెండవ రూల్ ఏంటి అంటే బిఫోర్ ద ఏజ్, వయసుని తెలిపే పదాలకు ముందు ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, she got married at 19. at 19 అంటే 19 అంటే నంబర్ కాదు, 19 అంటే ఏజ్. ఆమె 19 సంవత్సరాల వయసు అప్పుడు పెళ్లి చేసుకుంది అని అర్థం అనమాట. ఓకే, he passed SSC at 17. అతడు 17 సంవత్సరాలకు వయసు వద్ద అతడు 10th పాస్ అయ్యాడు, ఎస్ఎస్సి పాస్ అయ్యాడు అని చెప్పడానికి. అంటే డెఫినెట్ పాయింట్ ఆఫ్ టైంకి ముందు, ఏజ్కి ముందు, వయసుని తెలిపే పదాలకు ముందు కూడా ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ని వాడతాం. అలానే డేలో ఒక పర్టికులర్ టైం గురించి చెప్పినప్పుడు, డేలో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు దానికి ముందు కూడా ఎట్ అనే ప్రిపోజిషన్ వాడతాం. ఎగ్జాంపుల్కి ఎట్ నూన్. ఎట్ నూన్ అంటే ఆఫ్టర్నూన్ అని, మధ్యాహ్న సమయంలో అని అంటారు. ఎట్ నైట్ రాత్రి వేళలో. ఓకే, ఎట్ మిడ్ నైట్ అర్ధరాత్రి సమయంలో అనేటువంటి సందర్భాలలో కూడా ఎట్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఇంకా వీటితో పాటుగా ఎట్ దిస్ మూమెంట్, ఈ సమయంలో, ఎట్ దిస్ మూమెంట్, at this moment, ఈ సమయంలో, ఇలాంటి సందర్భాలలో ఎట్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. మెయిన్గా ఏంటి, పాయింట్ ఆఫ్ టైం, ఒక డెఫినెట్ పాయింట్ ఆఫ్ టైం చెప్తున్నప్పుడు ఎట్ 4 o'clock, ఎట్ 6 o'clock, ఎట్ 7 o'clock, ఎట్ 8 o'clock, లైక్ దట్. టైంని చెప్తున్నప్పుడు సర్టెన్ టైం, ఏదో ఒక గంట గురించి చెప్తున్నప్పుడు దానికి ముందు 4 o'clock అనే 1 గంట, 2 గంటలు, 3 గంటలు చెప్తున్నప్పుడు దానికి ముందు కళ్ళు మూసుకొని ఎట్ అనే ప్రిపోజిషన్ని పెట్టాలి. ఏజ్ని రిఫర్ చేసేటువంటి పదానికి ముందు కూడా ఎట్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఎట్ 17, ఎట్ 18, ఎట్ 19, లైక్ దట్. తర్వాత డేలో ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ టైం గురించి చెప్తున్నప్పుడు ఎట్ నూన్, ఎట్ నైట్, ఎట్ మిడ్ నైట్, ఓకే, ఎట్ డాన్, ఎట్ డస్క్ లాగా. సో డేలో ఒక పార్ట్ గురించి చెప్తున్నప్పుడు కూడా వాటికి ముందు ఎట్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా ఈ సమయానికి, ఆ సమయానికి అని చెప్తున్నప్పుడు కూడా ఎట్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు రెండో ప్రిపోజిషన్ అయినటువంటి ఆన్ గురించి చూద్దాం. ఆన్ అనే ఈ ప్రిపోజిషన్ని మనము డేస్కు ముందు కానీ, డేట్లకు ముందు కానీ ఉపయోగించాలి. వేటికి ముందు? డేస్ అండ్ డేట్స్. రోజులు,
రోజులకు ముందు అని అన్నప్పుడు అది ఏ రోజైనా కావచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. సో ఇట్లా డేస్ పేర్లకు మీరు ఆన్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. ఆన్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తారు. సో నాట్ ఓన్లీ వారాల పేర్లు మాత్రమే కాదండి, వేరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే, తర్వాత కాలేజ్ డే, యాన్యువల్ డే, లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ హర్ బర్త్డే, ఆన్ హర్ బర్త్డే. సో ఇక్కడ ఇది డేనే, ఇది ఒక అకేషన్ని తెలియజేసేటువంటి డే అన్నమాట. సో ఇలాంటి సందర్భాలలో ఆన్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం. అలాగే డేట్స్, ఆన్ 13th February, ఆన్ 5th January. సో డేట్లకు ముందు, డేలకు ముందు, డేట్లకు ముందు వారాల పేర్లు కావచ్చు, స్పెషల్ డేస్, కాలేజ్ డే, బర్త్డే, లైక్ దట్. సో డేలకు ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ వాడాలి, డేట్స్ ముందు కూడా ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇన్ అనే ప్రిపోజిషన్ని చూద్దాం. నెక్స్ట్ ఇన్. ఇన్ అనే ప్రిపోజిషన్ని మనము ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇట్ ఈస్ యూస్డ్ టు టెల్ ద పార్ట్ ఆఫ్ ద డే. రోజులో ఒక భాగం గురించి చెప్పడానికి కానీ, నెలలో ఒక భాగం గురించి చెప్పడానికి కానీ, సంవత్సరంలో ఒక భాగం గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం. పార్ట్ ఆఫ్ ద టైంని చెప్పడానికి ఇన్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టుక్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్. నేను పొద్దున్న ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశాను. పార్ట్ ఆఫ్ ద టైం, డే మార్నింగ్ టైంలో ఏదో ఒక టైంలో నేను చేశానని చెప్పడానికి ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ వాడతాం. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద మార్నింగ్. సో పార్ట్ ఆఫ్ ద టైం, మార్నింగ్ అంటే ఏంటి? మార్నింగ్ 4 to 11:30 అప్పటి వరకు దాని అంతటి మార్నింగే అంటాం. ఆ టైంలో, ఆ పీరియడ్లో ఏదో ఒక టైంలో జరిగిందని చెప్పడానికి ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. పార్ట్ ఆఫ్ ద టైం, పార్ట్ ఆఫ్ ద డే చెప్పడానికి. ఇన్ జూన్, ఇన్ జూన్ అంటే జూన్ నెలలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్య ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు అన్నమాట. పార్ట్ ఆఫ్ ద టైం. ఓకే, సో ఇన్ జూన్, జూన్ నెలలో. ఇన్ 1947, 1947వ సంవత్సరంలో. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. ఆ 12 నెలల్లో ఎప్పుడైనా జరగవచ్చు. పార్ట్ ఆఫ్ ద టైం గురించి చెప్పేటప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. ఇన్ సమ్మర్ అంటే పార్ట్ ఆఫ్ ద డే, పార్ట్ ఆఫ్ ద మంత్, పార్ట్ ఆఫ్ ద ఇయర్, పార్ట్ ఆఫ్ ద సీజన్, ఈవెన్ పార్ట్ ఆఫ్ ద సెంచరీ. పార్ట్ ఆఫ్ ద సెంచరీ. సో ఇలా పార్ట్ ఆఫ్ ద టైం చెప్తున్నప్పుడు ఆ సందర్భంలో ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద మార్నింగ్, ఇన్ జూన్, ఇన్ 1947, ఇన్ సమ్మర్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద టైంని చెప్పడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ సిన్స్ అనే ప్రిపోజిషన్ని ఎక్కడ వాడతామో చూద్దాం. సిన్స్ అంటే నుండి అని అర్థం. ఎక్కడ నుండి ఆరంభమైందో చెప్పడం కోసం దీన్ని వాడతాం. అయితే ఈ ప్రిపోజిషన్ సిన్స్ అనే ప్రిపోజిషన్కి ఒక కండిషన్ ఉంది. ఏంటంటే ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాము. అంటే ఒక పని ఒక పాయింట్ దగ్గర ఆరంభించబడి కొనసాగుతున్నప్పుడు మాత్రమే సిన్స్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఆరంభించబడి కొనసాగుతుంటేనే సిన్స్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, I have been living here since 2010. నేను 2010 నుంచి ఇక్కడ నివసిస్తున్నాను. ఓకే, సో ఎక్కడ స్టార్ట్ అయింది? సిన్స్ అనే ప్రిపోజిషన్ పాయింట్ ఆఫ్ ద టైం కోసం ఉపయోగిస్తాం. ఎక్కడ స్టార్ట్ అయింది? నేను 2010 అనేటువంటి పాయింట్ ఆఫ్ ద టైం దగ్గర నేను ఉండటం ఆరంభమైంది.
ఓకే, సో దీన్ని పాయింట్ ఆఫ్ ద టైం ముందు ఉపయోగించాలి. ఎస్పెషల్లీ ఇట్ అకర్స్ మేజర్గా ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో దీన్ని ఉపయోగిస్తాం అనమాట. పాయింట్ ఆఫ్ ద టైం, ఒక యాక్షన్ ఎక్కడ మొదలైందో చెప్పడానికి దానికి ముందు సిన్స్ అనేటువంటి ప్రిపోజిషన్ని వాడతాం. I have been working since 9 o'clock. నేను 9 గంటల నుండి పని చేస్తూనే ఉన్నాను. ఎక్కడ స్టార్ట్ అయింది వర్క్ చేయటం? పాయింట్ ఆఫ్ ద టైం, బిగినింగ్ ఆఫ్ ద టైం ఎక్కడ అని అంటే 9 o'clock. ఓకే, సో సిన్స్ అనే ప్రిపోజిషన్ని పాయింట్ ఆఫ్ ద టైంకి ఉపయోగిస్తాం. ఏ పాయింట్ దగ్గర ఒక యాక్షన్ మొదలైందో చెప్పడానికి సిన్స్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. నెక్స్ట్ వచ్చేసి ఫర్ అనే ప్రిపోజిషన్ని ఒక పని ఎంత సమయం జరిగిందో చెప్పడానికి వాడతాం అన్నమాట. పీరియడ్ ఆఫ్ టైంకి ముందు వాడతాం. అంటే ఇది ఒక 5 సంవత్సరాలు జరిగింది, 2 సంవత్సరాలు జరిగింది, 3 సంవత్సరాలు జరిగింది, 10 నిమిషాలు జరిగింది అని చెప్పడానికి ఫర్ వాడతాం అన్నమాట. అయితే ఇక్కడ అది ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అయిందో మనకు తెలియదు, కానీ ఎంతకాలం జరిగిందో చెప్పినప్పుడు, ఒక పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్తున్నప్పుడు అలాంటి పదాలకు ముందు ఫర్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఫర్ 10 minutes, for 10 minutes. I have been living here for 10 years. I have been living here for 10 years. నేను 10 సంవత్సరాల నుండి ఇక్కడ జీవిస్తున్నా. ఇక్కడ నేను ఎక్కడి నుంచి ఎక్కడో చెప్పలే, ఒక డ్యూరేషన్ చెప్పిన, ఎన్ని సంవత్సరాలు ఒక పీరియడ్ ఆఫ్ టైంని చెప్పిన అనమాట. ఇలా పీరియడ్ ఆఫ్ టైం చెప్తున్నప్పుడు అలాంటి సందర్భంలో పీరియడ్ ఆఫ్ టైం చెప్పేటువంటి టైం ఫ్రేజెస్కి ముందు ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగించాలి అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం ఫ్రమ్ అండ్ టు అనేటువంటి ప్రిపోజిషన్ని చూద్దాం. ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి, ఫ్రమ్ అండ్ టు డబుల్ ప్రిపోజిషన్ ఉన్నట్టుగా చూస్తాము. ఫ్రమ్ అండ్ టు, బిట్వీన్ అండ్ ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక పని ఒక దగ్గర మొదలై ఇంకొక దగ్గర ఎండ్ అయింది అని చెప్పడానికి ఈ ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఏదైనా ఒక పని ఒక దగ్గర మొదలై మరొక దగ్గర ఎండ్ అయింది అని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, our college works from 9 AM to 5 PM. Our college works from 9 AM to 5 PM. ఇక్కడ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఉంది, టు అనే ప్రిపోజిషన్ ఉంది. ఒక సెంటెన్స్లో ఒక టైం వర్డ్కి ముందు ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తే రెండవ టైం వర్డ్కి ముందు టు అనేటువంటి ప్రిపోజిషన్ని ఖచ్చితంగా వాడాలి. ఓకే, ఒక టైం డ్యూరేషన్, ఒక వర్క్ ఏ సమయంలో జరిగిందో, ఎక్కడ మొదలై ఎక్కడ జరిగిందో చెప్తున్నప్పుడు ఫస్ట్ టైం వర్డ్కి ముందు ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని వాడితే సెకండ్ టైం వర్డ్కి ముందు టు అనే ప్రిపోజిషన్ని వాడాలన్నమాట. ఇది బండ గుర్తుపెట్టుకోవాలి అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇది కూడా బిట్వీన్ అండ్ ఇదే సెంటెన్స్ని బిట్వీన్ అండ్ తో కూడా చెప్పవచ్చు అనమాట. అర్థం సేమే, కాకపోతే వాడేటువంటి ప్రిపోజిషన్స్ వేరుంటాయి. బిట్వీన్ and. Our college works between 9 AM and 5 PM. చివరికి కదా అని చెప్పి 2 PM అని రాయకూడదు అన్నమాట. సో ఇక్కడ బిట్వీన్ అనే ప్రిపోజిషన్ వాడితే ఫాలో ప్రిపోజిషన్ ఇక్కడ కూడా నెక్స్ట్ ప్రిపోజిషన్ అండ్ రావాలి. ఒకవేళ ప్రిపోజిషన్ టైం వర్డ్కి ముందు ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వాడింది అనుకోండి, ఒక సమయంలో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జరుగుతుంది, 5 గంటలకు మొదలై 9 గంటలకు ఎండ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఫస్ట్ 5 గంటల ముందు ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వాడితేనేమో టు అనే ప్రిపోజిషన్ ఇక్కడ వస్తుంది. ఫస్ట్ టైం వర్డ్కి ముందు బిట్వీన్ వాడితేనేమో ఇక్కడ అండ్ అనేటువంటి ప్రిపోజిషన్
రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఫ్రమ్, టు అండ్, బిట్వీన్ అండ్ అట్. ఓకే, నెక్స్ట్ టిల్ అండ్ అంటిల్. ఇవి రెండు కూడా టైంని రిఫర్ చేసేటువంటి ప్రిపోజిషన్సే అయినా కానీ ఇవి కంజంక్షన్స్గా కూడా ఉపయోగపడతాయి. టిల్ అంటే వరకు అని అర్థం, ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద టైంని రిప్రజెంట్ చేస్తాయి. ఈ టిల్ అనే ప్రిపోజిషన్ ఫ్రేజెస్ ముందు వస్తుంది, ఫ్రేజెస్కి ముందు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ వెయిట్ టిల్ నెక్స్ట్ మండే. సో నెక్స్ట్ మండే అనేది ఫ్రేజ్. ఓకే, సో ఫ్రేజెస్కి ముందు దీన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత until, ఈ ప్రిపోజిషన్ ఇది ఫ్రేజ్కి ముందు ఉపయోగిస్తే ఈ ప్రిపోజిషన్ క్లాజెస్కి ముందు ఉపయోగిస్తారు. ఈ ప్రిపోజిషన్ని క్లాజెస్కి ముందు ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, I will stay back here until you come back. You come back అనేది క్లాజ్. ఓకే, ఇలాంటి క్లాజెస్ ముందు అంటిల్ ఉపయోగిస్తాం. ఇవి రెండు కూడా టైంని రిప్రజెంట్ చేసేవి అయినప్పటికీ ఇవేమో ఫ్రేజెస్కి ముందు టిల్ వస్తే క్లాజెస్ ముందు ఒక క్లాజెస్ ముందు అంటిల్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద టైం ప్రిపోజిషన్స్. మేజర్గా 9 ప్రిపోజిషన్స్ ఉంటాయి. వీటి గురించి మనం ప్రాపర్గా అర్థం చేసుకుంటే దీని మీద వచ్చేటువంటి క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.